విజయవాడలో దారుణం జరిగింది. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్బుక్ లో బాలికను పరిచయం చేసుకున్న ఓ ఇద్దరు యువకులు ఆమెను సినిమాకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తీసుకువెళ్లి మద్యం తాగించారు. మత్తులో ఉన్న ఆమెను బీఆర్టీఎస్ రోడ్లో విడిచిపెట్టేశారు. దీన్ని గమనించిన మరికొందరు యువకులు ఇంటికి తీసుకెళ్తామని చెప్పి ఆ బాలికను వేరే స్నేహితుడి నివాసానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం గుడదల చర్చి ప్రాంతంలో వదిలేశారు. బాధితురాల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ద్విచక్ర వాహనం నెంబర్ ఆధారంగా నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్కు తరలించారు. అమ్మాయి ఏజ్ చిన్నది కాబట్టి పోక్సో యాక్ట్ యాడ్ చేయడం జరిగింది. నిర్భయ యాక్ట్ 376D గ్యాంగ్ రేప్ కూడా పెట్టడం జరిగింది. దీంట్లో నిర్భయ యాక్ట్ ఉంది కాబట్టి ట్రయల్ ఇమ్మీడియట్గా కమెన్స్ అవ్వటం, దాని తర్వాత మన దగ్గర ముద్దాయిలందరూ ఉండటం, ఆ అమ్మాయికి చెందినటువంటి 164 కంప్లీట్ అవ్వటం, సో కఠినంగా వీళ్ళకు శిక్షలు పడే విధంగా, అట్లాగే టెక్నికల్ ఎవిడెన్స్ మన దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మనం చేయడం జరిగింది. డాటాస్ వల్ల డైల్ 100 కాల్ వాయిస్ ఒకటి, అలాగే ఈ అమ్మాయి వెళ్తున్న క్రమంలో మన నగరం అంతా కూడా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన ఫుటేజ్, అలాగే కాల్ టవర్ డాటాస్తో సహా సైంటిఫిక్గా కూడా మనం కనెక్ట్ చేయగలుగుతున్నాం. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ కఠినంగా నిందితులకు శిక్ష పడుతుంది.